దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. బబులోను రాజగు బెల్తెషాజరు యొక్క పరిపాలనలో 1 సంవత్సరమున దానియేలునకు దర్శనము కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సమీక్షగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి అందు దర్శనము కలిగినప్పుడు నేను తేరి చూడగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమున పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూడగా దాని రెక్కలు తీయబడినవి గనుక పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను, మరియు మానవ మనసు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలి ఉన్నది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొని ఉన్నది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసమును భక్షించుమని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరియొక్క జంతువును చూచి తిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యము ఇయ్యబడెను. పిమ్మట రాత్రియందు నాకు దర్శనము కలిగినప్పుడు నేను చూడగా ఘోరమైన భయంకరమగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నడిచిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబలమును మహత్యము గలది. దానికి పెద్ద ఇనుపదండమును 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తునాతునకలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము దాని మధ్య లేచి ఆ కొమ్ములలో 3 పెరికివేయబడి ఉన్నవి. ఈ కొమ్మునకు మానవ కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇక సింహాసనములను వేయుట చూచి మహావృద్ధుడొక్కడు కూర్చుని ఉండెను. ఆయన వస్త్రములు హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూడగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటలు నిమిత్తము వారా జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబారము మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను. సమయము వచ్చి వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుండగా ఆకాశ మేఘారుణుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయన్ను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. నాకు కలిగిన దర్శనము నన్ను కలవరపరుచున్నందున దానియేలును నేను నా దేశములో మనోదుఃఖము గలవాడనైతిని. నేను దగ్గరగా నిలిచియున్న వారిలో ఒకని యొద్దకి పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాకు మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను. ఎట్లనగా, ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చెయ్యబోవు 4 రాజులను సూచించుచున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగయుగములు యుగాంతము వరకును రాజ్యమేలుదురు. ఇనుపదండములను ఇత్తడి గొల్లును గల ఆ 4 జంతువుల సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగోరితిని. అది ఎన్నటికి భిన్నమును మిగుల భయంకరమనై సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును కల ఆ వేరే కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచుచున్నదాయెను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు
అలాగూ జరుగునుగాక అని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురని సంగతిని నేను గ్రహించి తిని. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగు చెప్పెను, ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యము సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించుచు ఆ 10 కొమ్ములను ఆ రాజ్యముల నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగానున్న రాజునకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు ఉన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగల కాలమును న్యాయ పద్ధతులను నివారణ చేయు బూనుకొనెను. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. అతని అధికారము నశింపజేయుటకు తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి కింద ఉన్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెనని చెప్పెను. దానియేలు నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడనైతిని. అందుచేత నా ముఖము వికారమాయెను. అయితే ఆ సంగతి నా మనసులో ఉంచుకొంటిని. ఆమేన్.